ఎక్కడికి పోవాల్సిన పనిలే, మీ దగ్గరకు వచ్చినా నీ ప్రభుత్వం మాదయ్య అని చెప్పుర్రి. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు, మీరు అందరూ గట్టిగా ఏం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. చివరగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏముంటుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏముంటుందో మొన్న వరంగల్లో చెప్పినా, ఇప్పుడు ఈడ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోదరు మహేష్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, తారక రామారావు ఇద్దరు మంత్రులు అయిన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైనరు, మా పొన్నం ప్రభాకర్, మా వాకిటి శ్రీహరి మంత్రులైనరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ని రాజ్యసభ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని ఈరోజు రాజ్యసభకు పంపించిన. అనిల్ కుమార్ యాదవ్ ఈయనే ఉన్నాడానే, లేచి నిలబడరా నాయన, ఇగో పిల్లగాన్ని పంపించిన రాజ్యసభకు, పెద్దల సభకు. నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ యాదవ్ హైదరాబాద్ నుంచి రాజ్యసభకు పంపించిన. పిల్లగాడు ఎట్లున్నాడు చూడు, గట్టే కుస్తీ పైల్వాన్ లెక్క. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే కోదండరామ్ గారిని ప్రొఫెసర్, తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ను ఎమ్మెల్సీగా నియమించిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే వీరనారి చాకలి ఐలమ్మ మన్వరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసిన. మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యురాలుగా నేను చేసిన. ఇవాళ ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్. సోదరులారా, అది దొరల న్యాయం, నాది సామాజిక న్యాయం. ఆయన ముఖ్యమంత్రి అయితే దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే అడ్లూరు లక్ష్మణ్ వేదిక మీదనే ఉన్నట్టు మా సోదరిని ఈరోజు దళిత బిడ్డను ఇలా మనం మంత్రిగా చేసుకున్నాం. ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళు బాధపడుతురు, దుఃఖపడుతురు, శరదొచ్చి అడుక్కుంటురు, చెట్టుకు పుట్టకు కనిపించిన రాయికి రప్పకు మొక్కుతురు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఎట్లయినా అని. ఎందుకయ్యా అంటే 1000 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాలలో కొడుకు కట్టుకున్నాడు, 50 ఎకరాలలో బిడ్డ కట్టుకున్నది, 25 ఎకరాలలో అల్లుడు కట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఆయనే కావాలి కదనే ముఖ్యమంత్రి. మరి నేనైతే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనమైనందుకు, మన ప్రభుత్వం వచ్చినందుకు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు అనుకుంటే నెలకు సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షల ఇండ్లు పేదోళ్ళకు వచ్చేటి. ఒక్క గౌడ సోదరుడు కూడా ఇల్లు లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం ఇండ్లు ఉండి ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. వాళ్ళకి ఏ రోజు కూడా పేదోడి ఇంటి మీద ధ్యాస లేదు, పేదోడి బతుకును బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఆయన ఉండడానికి 10 ఎకరాలలో అక్కడ గడి కట్టుకున్నాడు, కొడుకు ఇంటికి వస్తలేడని వాస్తు బాగాలేదని గిది కట్టిండు. కానీ బుద్ధి చక్కగా లేకపోతే దశ దిశ అంటారు, దిశ చక్కగా లేకపోతే దశ వనికిరాదు. ఆయన దిశ ఆయన దశ 2 బాగలేక నేను మా బట్టాన్ని వచ్చి అక్కడ కూర్చున్నాం. రేవంత్ రెడ్డి లావుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత, కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి.
ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలా గాంధీ ఉరిదీయాల నడి బజార్లా. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్లో అశోక్ నగర్కి పోయిండు. అక్కడ పోయి డైలాగులు పెట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లకు, ఊర్లు ఉన్నోళ్ళు ఊళ్ళలోకి వచ్చిండ్రు, పట్నంలో ఉన్నోళ్ళు పట్నంలో పోయినరు. వాళ్ళ అమ్మ అయ్య తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండ్రి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటోళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు. పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళను రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఊరి మరి? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? 420 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడలకు ఎంత ఇస్తామన్నారు? 2,500. మరి సిగ్గున్నదా వీళ్లకు? ఇవ్వాలన్నట్ట 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా? 1 కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఎత్తారట. చెప్పిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండ్రు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చిన. పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా చూస్తా ఉంటే ఎరువుల దుకాన్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడున్నాయి చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. నీళ్ల మంత్రిని బయట కూర్చుండబెట్టుడు నాకు అర్థమే కాలే. తెలంగాణ ఇంజనీర్లను బయట పెట్టుడు అంత సీక్రెట్ ఏముందంటే ఏదో నువ్వు తప్పు పని చేస్తున్నావు కనుకనే నీళ్ల మంత్రిని తెలంగాణ ఇంజనీర్లను బయట కూర్చోబెట్టినావు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మినిట్స్ రాస్తారు మీటింగ్కు. ఇంత పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీ 3 కలిసి మాట్లాడుకున్న మినిట్స్ ఏందో ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి. బికాస్ వీఆర్ ద స్టేక్ హోల్డర్స్. తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు తెలుసుకునే హక్కు ఉంటుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి పౌరుడు, తెలంగాణలో నివసించే ప్రతి పౌరుడికి తెలుసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే పొద్దుగాలేస్తే మంచినీళ్ళు తాగాలి కదా. పొద్దుగాలేస్తే మంచినీళ్ళు కావాలన్నా, వ్యవసాయం చేయాలంటే సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీరు కావాలన్నా కృష్ణా గోదావరి జలాలే కదా. అక్కడ మన హక్కులు కోల్పోతే రేపు శాశ్వతంగా తెలంగాణ నష్టపోతుంది కదా. కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైపౌట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దివాణం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలుపోవటములు పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. కేసీఆర్ని అడిగిన గిలి పడేస్తాం, తుడిచి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చోడేదాడు తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు. నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన. ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగిచ్చారని ప్రజలకు చెప్పిన. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాలి. నెక్స్ట్ ఏయన్నా 4 విడతల డిఏ ఇప్పుడు విడుదల చేయాలి. 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు, అవి ఇవ్వాలి.
మళ్ళీ 40,000 కోట్ల రుణమాఫియాలు ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? ఎవరిని మోసపుస్తాడినా? అంత వట్టిదే, ఫాల్సు. అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే. ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటికి పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసుల డబ్బులు ఉండయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన సఫలీకృతం కాడు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. ఆయన చేతుల మైకుందే బాబు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకుపోయిన కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు. జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు. ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది, అది బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓకే, మరి చాలా సంతోషం. షెడ్లో ఉన్నది కదా కారు. ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం.